ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిన్న ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే అని చెప్పేసి ఒక షో చేశారు. ఆ షోలో అమరావతి మావిగన్ విషయం మీద ఆయన మాట్లాడుతూ ఏంటి అసలు ఇలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇంట్లో ఆడవాళ్ళని కూడా వదిలేస్తారేమో, వాళ్ళు కొంపతీసి మా భార్యలు కాదు చెల్లెళ్ళేమో అని చెప్పేసి వాళ్ళకు మళ్ళీ పెళ్లి చేస్తారేమో అని చెప్పేసి ఒక కంటెంట్ రాశాడు. ఆ ఓటు పైన మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పతివతల్లాగా మీడియా ముందుకు వచ్చేసి ఏంటి ఇలా మాట్లాడతావా, వ్యక్తిగత హరణానికి పాల్పడతావా, మహిళల గురించి ఇలా మాట్లాడతావా, ఏంది వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళల గురించి వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అందులో మా నాగార్జున యాదమ్మ ఒక్కసారిగా బయటకు వచ్చి రాధాకృష్ణ గారు మీ అంతు తేలుస్తా, ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. కాబట్టి ఒరే అక్కాయ్, నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పార్టీలో మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో, మహిళలను ఎలా గౌరవిస్తున్నారో ఫస్ట్ మీ పార్టీ చెప్పు. రాధాకృష్ణ చిటికిని వేలు మీద ఎంట్రుక కూడా వేయలేరు, అర్థమైందా? ఈ ఏలు మీద ఎంట్రుక కూడా వేయలేవు, అర్థమైందా? ఒకవేళ ఏదో నీకు అంత జిలా తొత్తరగా ఏమన్నా ఉంటే, ఒకవేళ రాధాకృష్ణ గారిది ఏమన్నా పీకాలని అంత ఉత్తరగా ఉంటే, అన్వాంటెడ్ హెయిర్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసే ప్రోగ్రామ్ ఏమన్నా ఉంటే పెట్టుకోను. ఎందుకంటే ఒకసారి నేను కాదు కానీ వీడు సినిమా లెవెల్లో వార్నింగ్ ఇస్తున్నాడు వీడు అక్కయ్య గారు. ఒకసారి వాడి వీడియో చూసిన తర్వాత మనం దాని మీద పూర్తి స్థాయిలో మాట్లాడదాం. నిబద్ధత మాలో పెరుగుతుంది. కాబట్టి రాధాకృష్ణ గారు, మీరు మొదలు పెట్టారు యుద్ధం, మీరు మొదలు పెట్టినటువంటి యుద్ధాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకుంటారని మరొకసారి తెలియజేస్తూ, నీ మాటలను మేము వెనక్కి తీసుకోవని కూడా మాట్లాడాం. మీరు చెప్పినటువంటి మాటల్ని ఎందుకురా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల, వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ పట్ల నేను మాట్లాడానని మీరు అనుక్షణం బాధపడి కుమిలి ఏడ్చే రోజులు మాత్రం భవిష్యత్తులో వస్తాయి. రాధాకృష్ణ, బస్తీ మే సవాల్, నువ్వు చేసినటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్వీకరిస్తుంది. అంతకంతకు నీకు బదులిచ్చేటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా తరపున తీసుకుంటారు. శుభం. అది మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆడవాళ్ళ గురించి మాట్లాడినటువంటి మీ నాయకులు ఏం చేశారు? షర్మిలారెడ్డి గారి గురించి మాట్లాడిన మీ నాయకులను ఏం చేశారు? మీరు విజయమ్మ గారి గురించి మాట్లాడిన మీ నాయకులను ఏమన్నారు? వివేకానందారెడ్డి గారికి సెకండ్ సెటప్ ఉందని చెప్పి మాట్లాడిన మీ నాయకులను ఏమన్నారు? ఆస్తి కోసమే నరెడ్డి, సునీత, రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారిని హత్య చేశారని చెప్పేసి మాట్లాడిన మీరు మిమ్మల్ని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? షర్మిలారెడ్డి రాజశేఖర రెడ్డికి పుట్టలేదన్నటువంటి రాచమౌళి శివప్రసాద్ రెడ్డిని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? షర్మిలారెడ్డిని నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి వరా రవీంద్రారెడ్డిని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? అడుగుతున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అక్కాయ్, రాజకీయాలలో గౌరవంగా చేద్దాం, హోందాగా చేద్దాం, గౌరవపదంగా మాట్లాడుకుందాం. ఈ గౌరవాన్ని ఇచ్చి పుచ్చి మాట్లాడుకుందాం. గొంతేసుకొని ఎగిరితాడు, ఎవడు పట్టించుకోడు, ఎవడు దేకేవాడు లేడు, అర్థమైందా? నువ్వు మహా అంత ఏమన్నా చేయగలుగుతావని అంటే రాధాకృష్ణకి నీకేమన్నా ఒకవేళ అంత చేయగలుగుతానంటే పోయి, అర్థమైందా? అది నీకు డైరెక్ట్గా చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చిచ్చాకొడి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భాష మొదలుపెట్టింది మీరు. ఏం మాట్లాడా రాధాకృష్ణ ఏం మాట్లాడాడు? కించపరిచి మాట్లాడా? మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు మీకు భార్యల్ని కూడా చెల్లెళ్ళు అంటారేమో అని అన్నందుకే మీరు అగ్గి మీద గుగ్గిరన్నా మండుతున్నారే. నిండు శాసనసభలో నారా భువనేశ్వరి గారిని అవమానించినప్పుడు, నారా లోకేష్ గారు పుట్టుకు గురించి మాట్లాడినప్పుడు యాడికి పోయిందిరా నీ పౌరుషం? ఎడబెట్టొచ్చినా? ఏ వైసీపీ నాయకుడి దగ్గర పడుకొని ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎరా అక్కాయ్, ఎవరి దగ్గర పడుకొని ఉన్నావు? పెద్ద మగోళ్ళు లెక్కనంగి ఇంత మాత్రం పోటుగాడు లేడు, మగోళ్ళు లేడు. వీడి మీడియా ముందుకు వచ్చి ఏందే నువ్వు చూసేది అంతు ఏం చూసేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంగా చేద్దాం, గౌరవంగా మాట్లాడతాం, గౌరవంగా చేద్దాం. ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అర్థమైందా? మీలాగా అమరావతి మహిళల్ని నులక మంచాలు వేసుకునే వ్యాపారం, కూకట్పల్లి ఆంటీసు అని మీరు మాట్లాడారు.
మీ పంచి ప్రభాకర్ని ఏం చేశారయ్యా? షర్మిలారెడ్డి గురించి మాట్లాడిన ప్రభాకర్ గారిని ఏం చేశారయ్యా మీరు? ఏమైనా చేయగలిగారా మీరు? అంతెందుకయ్యా, ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడాడు. మరి ఈ వ్యాఖ్యల మీద ఈ అక్కయ్య గారు ఏం చేస్తాడో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూడండి. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదికి తీసుకొని రాలేం. వారిలా ఈ పనులు మనం చెయ్యలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్. మరి ఇప్పుడు ఏం బీగుతావురా? చేసుకో. అర్థమైందా? ఫస్ట్ రాజకీయాలలో నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష. మనం ఏమి మాట్లాడతామో కర్మ రిటర్న్ అయ్యి మనకు వస్తుంది. అర్థమైందా? కాబట్టి గౌరవంగా మాట్లాడదాం, గౌరవంగా రాజకీయాలు చేద్దాం, హోందాగా రాజకీయాలు చేద్దాం. మా జగన్మోహన్ రెడ్డి వస్తే రేపు నీ సంగతి తేలుస్తాం. 5 ఏళ్ళు రాధాకృష్ణ చిటుకని వేలు మీద ఎంట్రుకు వీకారా, మళ్ళీ కొత్తగా వీకతానికి ఏముందిరా? అరే పువ్వా, ఫస్ట్ రాజకీయాలు గౌరవంగా మాట్లాడు. నీ తాటాకు చొప్పులకు భయపడేవాడు ఎవరు లేడు. నీవు కాదు, మీ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి వార్నింగ్ ఇస్తేనే ఏబిఎన్ రాధాకృష్ణ భయపడ్డు. మరి ఇంకా మీ పార్టీలో నాయకులు ఎవరైనా ఇస్తే పర్వాలేదు, దాన్నన్నా లెక్క చేయడు. అటు ఇటుగా నువ్వు వచ్చి వార్నింగ్ ఇస్తే ఎవరు లెక్క తీసుకుంటారా? ఎవరు లెక్క తీసుకుంటారు? కుళ్ళి ఏడ్చే రోజులు వస్తాయి. అంత ఎగరేసి మింగే రోజులు వస్తాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాదమ్మా, నీ బాడీ లాంగ్వేజ్కి సూటబుల్ అయ్యే డైలాగులు, నీ బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యేటువంటి డైలాగులు తీసుకో. మరి మర్చిపోయి 2029 ఒకవేళ అధికారంలోకి వచ్చిందనుకో, మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిందనుకో, నీకు ఎట్లాగో రాజకీయాల్లో ఉపశమనం పలికిద్ది. ఎక్కడికి పోతావు? బాంబే రెడ్ లైట్ ఏరియా అయితే నీకు కంఫర్ట్గా ఉంటుంది. అక్కడికి జాయిన్ అవ్వు, బ్రహ్మాండంగా ఉంటుంది నీకు అక్కడ రెడ్ లైట్ ఏరియాలో. అర్థమైందా? లోకల్ ట్రైన్స్ ఫుల్ బిజీ. నువ్వు చప్పట్లు కొడతా ఉంటే జనాలు విసిరేస్తూ ఉంటారు డబ్బులు. నీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటువంటి జాబ్ వస్తుంది. కాబట్టి అరే హౌలే, అరే యదవా, నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజకీయాలు గౌరవంగా చేయండి, హోందాగా చేయండి, గౌరవంగా మహిళల్ని గౌరవించండి. మీరే ఇప్పటికీ అధికారం పోయినా మీకు ఇంకా జీబొలుపు దగ్గర. మా అన్న వస్తాడు, మొన్నటిదాకా మా అన్న 30 ఏళ్ళు ఉంటాడని మాట్లాడారు. ఇవాళ మళ్ళీ మా అన్న వస్తాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీ అన్న వచ్చేది కాదు, అయ్యేది కాదు. ఏది ఏమైనా కూడా ఇవాళ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత బారు మంచి రాడ్డు ఆమదం పూసి తోసాడు అంతనందరికీ. అందుకే ఒక్కొక్కడు బయటకు వచ్చేసి మీ అంతు చూస్తా ఏబిఎన్ రాధాకృష్ణని వదిలిపెట్టాం. 5 ఏళ్ళు 151 సీట్లు ఉన్న రోజే ఏబిఎన్ రాధాకృష్ణ ఎంట్రుక బీకలేకపోయారా మీరు? బచ్చాగళ్ళారా? ఆయన మగోడు మీ ఒక్క మగాడి వల్లే కాకపోతే అటు ఇటు గానుడు నీ వల్లేమైద్దిరా? ఏదే యాదమ్మ, ఎందుకు అవసరమా ఈ డైలాగులు, ఈ అవసరాలు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నీకు 2029కి బిజినెస్ ప్రాక్టీస్ బాగుంటుంది, ట్రైల్ వేసుకో, బాగుంటుంది. ఈ మధ్య కొన్ని సినిమాలు నడుస్తున్నాయి. ఏంటిది, అనుష్క ఒక సినిమా తీసింది, కర్పూరం క్యారెక్టర్. అయ్యి మన డైలాగులు, ఆ కర్పూరం క్యారెక్టర్ డైలాగులు చేసుకో, సెట్ అవుతావు. అంతేగాని నేనేదో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లెక్కన డైలాగులు వేస్తా, తొడలు కొడతా, మీసాలు తిప్పుతా అంటే ఇవన్నీ మన బాడీ లాంగ్వేజ్కి సెట్టుగావు. కానీ మనం సెట్ అయ్యే జాబులు సెట్ చేసుకుంటే బాగుంటుంది.